క్యాన్సర్ అనగానే మనం క్యాన్సర్ అంటే ఒకటే జబ్బు అనుకుంటాం. ఇట్స్ నాట్ అ సింగిల్ డిజీజ్. బాడీలో ఒక 100 బాడీ పార్ట్స్ ఉంటే వాటిలో వచ్చే క్యాన్సర్, ఈచ్ క్యాన్సర్ ఇస్ డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, జీర్ణాశయం క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. ఈచ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ వేరు. లంగ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ వేరు. లంగ్ క్యాన్సర్ దగ్గుతో ప్రొడ్యూస్ అవుతుంది. జీర్ణాశయం క్యాన్సర్ అజీర్తితో ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ థైరాయిడ్లో గడ్డ వస్తుంది. సో ఈచ్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్ వేరు. జనరల్గా ఒక రూల్ చెప్పాలంటే మనం క్యాన్సర్కి ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ అంటే ఉండదు. బాడీలో ఎక్కడైనా ఒక గడ్డ ఉందనుకోండి, గొంతులో గడ్డ ఉంది, థైరాయిడ్ ఇక్కడ ఉంటుంది, మనం థైరాయిడ్ గడ్డ అనుకో, మనం అది నోటీస్ చేసుకుంటే మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా దాన్ని ఏంటి అని మనం తెలుసుకోవాలి. అన్ని క్యాన్సర్ గడ్డలే కాదు, బట్ ఓ 10-20% టైమ్స్ అది క్యాన్సర్ గడ్డ అవ్వచ్చు. అదేంటిది అని తెలుసుకుంటే ఓకే, అది FNAC టెస్ట్ కానీ ఏదైనా టెస్ట్ చేసి అది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేశారంటే హ్యాపీగా ఉండొచ్చు. కానీ క్యాన్సర్ అంటే దానికి ట్రీట్మెంట్కి వెళ్ళిపోవాలి. సేమ్ వే అజీర్తి ఉంటుంది. చాలామంది ఇండైజెషన్, అల్సర్, గ్యాస్ అనుకొని జస్ట్ మందుల షాప్కి వెళ్ళి అజీర్తి మందులు తీసుకొని టాబ్లెట్ వేసుకొని ఒక 3 or 4 weeks కన్నా మనకి అల్సర్ వ్యాధి తగ్గట్లేదంటే ఎండోస్కోపీ అనేది చెయ్యాలి. ఇక్కడ జనాలు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అప్పుడు 3 నెలలకో 6 నెలలకో వెళ్ళి ఎండోస్కోపీ చేసుకొని అప్పుడు క్యాన్సర్ అని తెలుస్తుంది. మా దగ్గరకు వచ్చి మాకేం సిమ్టమ్ లేదు కదా అంటే అంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది? ఇక్కడ 3-4 weeks ఉన్నా తగ్గకపోతే ఊరికే మందులతో మేనేజ్ చేసి దే మేడ్ అ మిస్టేక్, డిలే. ఈ 3 to 4 weeks పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.